హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. ఈరోజు మనము పెద్ద వంకాయతో వంకాయ కర్రీని తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. జనరల్గా అయితే మనము చిన్న వంకాయతో తయారు చేస్తాం కదా, మనకి జనరల్గా అయితే బైంగన్కా భర్త అయితే తయారు చేసుకుంటాము పెద్ద వంకాయలతో. కానీ ఈరోజు మాత్రం నేను వంకాయ ఇంకా టమాటా కర్రీని అయితే చేశానండి. చాలా బాగుంటుంది. చపాతీ ఇంకా అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. నేను ఇక్కడ చూసారు కదండి, ఇవి 2 పెద్ద వంకాయలండి. వీటిని 1/2 కేజీ వరకు ఉన్నాయండి ఇవి వంకాయలు. వీటిని కడిగేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 భాగాలుగా కట్ చేసి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిలో గువ్వం ఎక్కువగా ఉంటుందండి, ఇత్తులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనకి ఉడకడానికి కూడా చాలా ఎక్కువగా టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక నీళ్ళల్లో వేసుకుందామండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి అలాగే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటినీ వేసుకుందామండి. మనకి వంకాయలు నల్లబడవు, అలాగే మనకి చేదు కూడా ఉండవండి ఒక్కొక్కసారి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటున్నానండి. వంకాయలోకి సన్నగా కట్ చేసుకోవాలండి. గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది. మనము ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే ఇప్పుడు దానిలోకి ఒక 2 టమాటాలని కూడా కట్ చేసుకుందామండి. టమాటాలు వేయడం వల్ల వంకాయలో మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 2 టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. మీరు కావాలంటే ఇక్కడ చాపర్లో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకుంటున్నాం కదండి సన్నగా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకుందామండి. ఆల్రెడీ నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశాను. మీరు కావాలంటే ఇక్కడ గిన్నెలో కూడా వండుకోవచ్చండి, కానీ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ పెట్టేసి కుక్కర్ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. నేను ఇక్కడ కొద్దిగా పచ్చి కారాన్ని వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు. మీరు కావాలంటే ఇక్కడ ఎండిన కారం కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి. ఇప్పుడు ఇవన్నిటిని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయింది కదండి, మంచిగా వేగిపోయింది. ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనము కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, నీళ్ళను వంపుతూ మనము వంకాయ ముక్కల్ని పూర్తిగా వేసేసుకుందాము. ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఆ మసాలా పూర్తిగా వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. చూసారు కదండి, వంకాయ ముక్కలు మంచిగా మగ్గుతున్నాయి నూనెలో. ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గించుకుందాము. మూత పెట్టేసి చూసారు కదండి, ఒక 5 నిమిషాల్లో అయితే మనకి వంకాయలు మంచిగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, మంచిగా పైకి వచ్చేసింది. వంకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. కానీ నేను ఇంకా కొంచెం ఉడికించుకోవాలనుకుంటున్నానండి, గ్రేవీ లాగా కావాలని చెప్పేసి కొన్ని ఇక్కడ నేను నీళ్ళని యాడ్ చేస్తున్నాను. మనము కర్రీ అన్నాం కదా, ఫ్రై కాదు కదా, అందుకే ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి. మీరు కావాలంటే అలాగే కూడా ఇంకా కొంచెం సేపు నూనెలో మగ్గించుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి నీళ్ళని యాడ్ చేశాను. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసానండి, సరిపోలేదు. అలాగే పచ్చికారం కూడా సరిపోలేదని కొంచెం కారం వేసాను. కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందామండి. ఒక విజిల్ రావాలండి, ఎక్కువ కాదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక చూసారు కదండి, వంకాయ మంచిగా ఉడికిపోయింది. వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషన్ అండి. నాకైతే ఇక్కడ గ్రేవీ సరిపోయింది. మీరు కావాలనుకుంటే ఇంకా కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందని.
మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి.